అన్నదమ్ములు ఆస్తులు ఎట్లా సమానంగా భాగాలేసుకుంటారో, తండ్రి చచ్చిపోతే గూడా శవాన్ని 2 సమాన భాగాలు చేసుకొని శవ సంస్కారాలు చేసుకుందాం అనుకున్నారు ఈ దుర్మార్గులు. ఇది ఎక్కడో గాదు మన భారతదేశంలో మధ్యప్రదేశ్‌లో జరిగింది. టికమ్‌గఢ్ జిల్లాలో థాల్ లితోరా అనే ఒక చిన్న గ్రామంలో ఆదివారం నాడు 85 ఏండ్ల వయసు ఉండే ధ్యానీ సింగ్ ఘోష్ అనే ఒక పెద్దాయన చచ్చిపోయినాడు. ఆయనకి ఇద్దరు బిడ్డలున్నారు. పెద్ద కుమారుడి పేరేమో దామోదర్ సింగ్, రెండో వాడు కిషన్ సింగ్. సరే వాళ్ళ నాయన అనారోగ్యంతో చచ్చిపోతే పెద్ద కొడుకే దామోదర్ దగ్గరుండి నాయనకు అంత మంచి చెడ్డ చూసుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేద్దామని సిద్ధమైతా ఉన్నాడు. వెంటనే రెండో వాడొచ్చినాడు. లేదు నేనే అంత్యక్రియలు చేయాలా, నువ్వు చేయకూడదు అని అన్నతో జగడాలేసుకొని మొదలుపెట్టినాడు. సరే వీళ్ళిద్దరూ కొట్లాడుతా ఉంటే ఈ చిన్నోనికి ఒక విపరీతమైన బుద్ధొచ్చి నేను ఒక పరిష్కారం చెప్తాను. ఊరికే మన ఇద్దరం ఎందుకు కొట్లాడుకునేది? ఆస్తి ఎట్లా సమానంగా నువ్వు భాగం, నేను ఒక భాగం వేసుకున్నామో, శవాన్ని కూడా నువ్వు సగం ఎత్తుకొని నేను సగం వేసుకుంటాము. 2 భాగాలు చేసుకునేసి వేరే వేరేగా దహన సంస్కారాలు చేసుకుందాము అనేసి చెప్పిండాడు. దీనికి పెద్ద కొడుకు ఎంత మాత్రము ససేమిరా అని చెప్పిండాడు. బంధువులు, గ్రామస్తులు ఎంతగా విజ్ఞప్తి చేసినా మొండిగానే ఉన్నాడు. సుమారు 5 గంటల పాటు ఈ డెడ్ బాడీ ఇంటి ముందరే వచ్చేసినారు. సరే ఇంక ఇది అయ్యే పని కాదని సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినారు ఆ ఊరు గ్రామస్తులు. వెంటనే అధికారులు వచ్చి సోదరులకి ఇద్దరికి బుద్ధి చెప్పి మధ్యవర్తిత్వం చేసి చివరికి ఒక ఏకాభిప్రాయం మేరకు పెద్ద కొడుకే అంత్యక్రియలు చేయాలా అనేసి వాళ్ళు డిసైడ్ చేసినారు. పోలీసుల పర్యవేక్షణలో ఆఖరికి తండ్రికి పెద్ద కొడుకు దహన సంస్కారాలు చేసినాడు. రెండో వాడు ఇంగ ఏమి మాట్లాడలేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఏమండి ఇది? ఎలా పోతా ఉంది మన సమాజం? ఇలాంటి హృదయ విదారకరమైన సంఘటనలు మనిషి మానవత్వాన్ని పూర్తిగా కోల్పోనేదానికి సంకేతాలు. ఆస్తి కోసం అన్నదమ్ములు కలిసి ఉండకుండా తండ్రి చివరి యాత్రలో కూడా విభజన చేసుకోవాలనుకోవడం ఎంత ఘోరమండి. మానవతా విలువలన్నీ ఎక్కడికి పోతున్నాయి? నేటి సమాజంలో స్వార్థము, ఆస్తి పిపాస, అసహనము విపరీతంగా పెరిగిపోతున్నాయి. కుటుంబంలో బంధాలు, ప్రేమ, బాధ్యతలు అనే విలువలే లేకుండా వెళ్ళిపోయినాయి. ఇలాంటి ఉదంతాలు మనుషుల్లో మానవత్వం ఎట్లా తగ్గిపోతా ఉందని మనకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. అసలు ఇలాంటి సంఘటనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నైతికత మరియు మానవతా విలువలను ఫస్ట్ మనలో పెంపొందించుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు కుటుంబ బంధాలు, సహనశీలత గురించి నేర్పించాలా. ఆస్తి పట్ల ఆసక్తి తగ్గించాలా పిల్లోళ్ళకి. ఆస్తి ముఖ్యం కాదురా, బంధాలే ముఖ్యము అని. ఈ విషయంలో పెద్దలు, సమాజం కూడా పిల్లలకు మార్గదర్శకం చేయాలా. అంతేకాకుండా కుటుంబంలో సమావేశాలు, చర్చలు జరపాల. వారసత్వ సమస్యలు కూడా ముందే పరిష్కారం చేసుకునేయాల. వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఆస్తులను అట్లే పెట్టుకొని లాగకూడదు. ముందరే ఈ బిడ్డలకంతా కూడా పరిష్కారం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాల. ఇలాంటి సంఘటనలపై సమాజం కళ్ళు మూసుకొని ఉంటే ఇలాంటి ఘోరాలు మరిన్ని మరిన్ని జరుగుతాయి. ఈ ప్రజలు, మీడియా, ప్రభుత్వము దీని మీద కలిసి ఒక అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. మనము అరణ్యంలో కాదు, మనం ఉండేది సభ్య సమాజంలో అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇలాంటి సంఘటనలు మానవతా విలువలు ఎంత దిగజారిపోతున్నాయో మనకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మనం మారాల. మార్పు కోసం కృషి చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇంకా భయంకరమైన సంఘటనలు ఇలాంటివి జరగకుండా కాపాడుకోవడము కష్టమే అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.